హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే ఏపీ రాష్ట్రంలో మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే ప్రకటించబోతుంది. ఆ శుభవార్త ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాము. అంటే ముఖ్యంగా వాళ్ళని ఎప్పటి నుంచి అయితే విధుల్లోకి తీసుకువస్తున్నారు, అదేవిధంగా మనకు రాజీనామా చేసినటువంటి వాళ్ళని విధుల్లోకి తీసుకొస్తారా, లేదా కేవలం మనకు రాజీనామా చేయనటువంటి వాళ్ళని విధుల్లోకి తీసుకొస్తారా, దీని మీద కూడా ఒక క్లారిటీకి అయితే తెచ్చుకుందాం అనమాట. ఓకేనా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టడమే కాకుండా వాళ్ళకి సంబంధించి 3 నెలల నుంచి జీతాలు అనేటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ జీతాలు కూడా చెల్లించడం లేదు. సో వీటికి సంబంధించి రీసెంట్గా మనకు ఈ యొక్క నిధి యాప్లో ఈ పేమెంట్ బిల్స్ అనేటువంటి వాటిని అప్డేట్ కూడా చేశారు. సో దానికి సంబంధించి యాప్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకొని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అందరికీ కూడా. సో అయితే ఇక మనకు పెండింగ్లో ఉండేది ఆ యొక్క డబ్బులు మీ ఖాతాలకు జమ కావడమే. ఆ డబ్బులు అనేటువంటిది మీ ఖాతాలకు ఎప్పటి లోపల అయితే జమ అవుతాయి, దీనికి సంబంధించి మరలా పేమెంట్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను విధుల్లోకి ఎప్పుడు తీసుకొచ్చుకుంటారు కూటమి ప్రభుత్వం. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే మనకు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా అనేక ధర్నాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి చాలా ఎంతో మంది అధికారులకు వినతి పత్రాలు అనేటువంటివి అయితే అందజేస్తూ వచ్చారనమాట. సో మనకు వీరందరినీ కూడా అంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ ఈ యొక్క వినతి పత్రాలు అనేటువంటివి అందజేస్తూ వచ్చారు. సో రీసెంట్గా మనకు జరిగినటువంటి యొక్క శాసన సభల్లో కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అధికారులు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ఖచ్చితంగా మేము విధుల్లోకి అయితే తీసుకువస్తాము, వాళ్ళకి చెప్పినటువంటి 10,000 రూపాయల జీతం అనేటువంటిది కూడా వాళ్ళకి పెంచి తీసుకొస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ మనకు ఆ మాట చెప్పారే కానీ ఆ మాట చెప్పి చాలా రోజులైతే అయిపోతుంది, బట్ వాళ్ళకి సంబంధించి విధుల్లోకి అయితే ఇంకా తీసుకురాలేదు. దీనివల్ల వాళ్ళందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో మరలా కూడా మనకు ఈ యొక్క వాలంటీర్ల కొనసాగింపుపై రేపు 27వ తారీఖున జరగబోయే కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయం అయితే తీసుకోవాలి అంటూ వీళ్ళందరూ కూడా వినతి అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే మనకు రేపు 27వ తారీఖున ఈ యొక్క కేబినెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అప్పుడు కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తి స్పష్టత అనేటువంటిది ఇవ్వాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మనకు ఈ నెలాఖరు లోపల ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తారు. వీళ్ళ మీద పూర్తి స్పష్టత అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. విధుల్లోకి ఎప్పటి లోపల తీసుకొస్తారు, ఎప్పటి నుంచి తీసుకొస్తారు, ఎవరెవరిని విధుల్లోకి తీసుకువస్తారు, ఈ డీటెయిల్స్ గురించి. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముందు ముందు రోజుల్లో కూటమి ప్రభుత్వం అయితే మనకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. సో ఇదిలా ఉంటే మనకు ఈ యొక్క కొత్త పోస్టు అంటే కొత్త వాలంటీర్ పోస్టులు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా అనుకొని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి చాలా మంది కూడా విధుల నుంచి అయితే తొలగించిపోయినారనమాట. అంటే వాళ్ళు రాజీనామాలు అనేటువంటివి చేసేస్తున్నారు. సో నాకు తెలిసి ఆ ప్లేస్లో కొత్త పోస్టులు అనేటువంటివి తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు అనేటువంటి 10,000 చేసి అందరికీ కూడా కొత్త విధులు అనేటువంటివి అప్పు చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు. సో చూద్దాము ఇటువంటి విషయాల మీద ముందు ముందు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో. సో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మన ఛానల్ నుంచి అయితే వెంటనే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటాను. ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసేయండి. ఇకపోతే మనకు ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అటు రాజీనామా చేయనటువంటి వాళ్ళకి, రాజీనామా చేసినటువంటి వాళ్ళకి సంబంధించి జీతం బకాయిలు అనేటువంటివి గత 3 నెలల నుంచి అయితే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళని విధుల్లో నుంచి పక్కన పెట్టడమే కాకుండా వీళ్ళందరికీ సంబంధించి కూడా ఈ యొక్క జీతాలు అనేటువంటి కూడా ఆపేశారనమాట. సో అయితే మనకు రీసెంట్గా మొన్నటి రోజున ఈ యొక్క జీతాలకు సంబంధించి పేమెంట్ బిల్స్ అనేటువంటి వాటిని అయితే అప్డేట్ చేశారు. ఈ యొక్క నిధి యాప్ ఏదైతే ఉందో అది కొత్త యాప్ అనమాట, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ నిధి యాప్లో కూడా ఈ యొక్క పేమెంట్ బిల్స్ అనేటువంటి వాటిని అప్డేట్ చేయించారు వాలంటీర్స్ జీతాలకు సంబంధించి.
సో దాంట్లో మీరు కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. దాని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఎట్లా చెక్ చేసుకోవాలి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేటువంటి దాన్ని. ప్రతి నెలకు సంబంధించి ఒక బిల్ స్టేటస్ అనేటువంటి అయితే ఉంటుంది దాంట్లో. ఆడికి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనకు ఇప్పుడు ఈ యొక్క 3 నెలలకు సంబంధించి పేమెంట్ బకాయిలు అనేటువంటివి అయితే దాంట్లో అప్డేట్ చేశారు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, అక్కడ అప్డేట్ అయినాయా లేదో. ఒకవేళ అప్డేట్ కాకపోతే మీరు వెంటనే అధికారులను అయితే సంప్రదించండి. సో దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏందో అధికారులు అయితే మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇందువల్ల మీకు అప్డేట్ కాలేదు ఆ జీతాల బిల్లు అనేటువంటివి, ఓకేనా. అటు రాజీనామా చేసినటువంటి వాళ్ళు కావచ్చు, రాజీనామా చేయనటువంటి వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా జీతాలు అనేటువంటివి అయితే పక్కకైతే విడుదలవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఈ విధంగా మనకు వాలంటీర్స్ మొత్తం కూడా అనేక ధర్నాలు అనేటువంటివి అయితే చేశారు, అనేక ఉద్యమాలు అనేటువంటివి కూడా చేయడం జరిగింది. సో చాలా మంది కూడా వినతి పత్రాలు అనేటువంటివి కూడా అందజేసుకుంటూ అయితే ఉన్నారు. మమ్మల్ని విధుల్లోకి తిరిగి తీసుకోండి అంటూ, మమ్మల్ని తీసివేయద్ది అంటూ ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ మీద. నాకు తెలిసి పాజిటివ్గానే అయితే ఈ యొక్క వాలంటీర్స్ మీద నిర్ణయం అయితే తీసుకుంటుంది. వాళ్ళని తిరిగి మరలా విధుల్లోకి తీసుకొచ్చే అవకాశమే ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వాళ్ళకి 10,000 రూపాయలు జీతం పెంచారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా విధుల్లోకి అయితే తీసుకురావాలి. సో తీసుకువచ్చి వాళ్ళకి జీతం కూడా 10,000 అందచేయాలి. ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి వాలంటీర్స్ ఉండాలి, ఓకేనా. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఒక చిన్న కమెంట్ చేసి అయితే అడగండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆల్ అనేదాన్ని ఆన్ అయితే పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.